చేసుకుంటున్నాను. ఇక నా కార్గిల్ పార్క్ సంబంధించి అది చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఎవరికి ఎటువంటి అవమానకరమైనటువంటి విషయాలు ఎక్కడా జరగలేదు. అది పూర్తిగా కమ్యూనికేషన్ గ్యాప్. అది మా అంతర్గత విషయం. తప్పకుండా దాన్ని కూర్చొని సరిదిద్దుకొని ఫ్యూచర్లో మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని సందర్భంగా. అందరికీ నమస్కారం. కమ్యూనికేషన్ గ్యాప్ అనేసి ఇప్పుడే అందిన వార్త. 2 కోట్ల సోడా నిధులు తీసుకునేటప్పుడు ఉన్న కమ్యూనికేషన్ రిబ్బన్ కటింగ్ లో లేదు. అలాగే సెంట్రల్ లైటింగ్ కోసం మొక్కలు తెప్పించేటప్పుడు ఉన్న కమ్యూనికేషన్ సోడా చైర్మన్ గారితో ఉన్న కమ్యూనికేషన్ రిబ్బన్ కటింగ్ లో లేదు. అలాగే కమ్యూనికేషన్ అంటే పక్కన జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న చైర్మన్ గారి కార్యాలయం సంప్రదించకపోవడమే కమ్యూనికేషన్ గ్యాప్ అనేసి అంటారని ఇప్పుడే తెలిసింది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అంటే రవికుమార్ గారిని మర్చిపోవడం కమ్యూనికేషన్ గ్యాప్. ఒక్క ఫోన్ తోని లేదా ఒక్క అడుగు దూరంలో ఉన్న మనిషిని మర్చిపోయి ఒక పార్టీ అధినేతను అదే జిల్లాకి నాయకత్వం వహిస్తున్న రవికుమార్ గారిని మర్చిపోవడం కమ్యూనికేషన్ గ్యాప్. కమ్యూనికేషన్ గ్యాప్ అంటే సాధారణంగా ఫోన్ సిగ్నల్ లేకపోవడం అని మాకు తెలుసు, కానీ ఇప్పుడే తెలిసిందే రవికుమార్ గారిని మర్చిపోవడం కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అనేసి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ను ఏ సిమెంట్ తో పోడ్చాలో మరి సార్ మీరే చెప్పాలి.